హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఈ చిన్న ఫ్లవర్స్ గురించి ఒక చిన్న మాట చెప్తానండి. అవి ఏమంటాయంటే, రాత్రి పడుకునే ముందు మొగ్గగా ఉంటాయి కదా, రాత్రిపూట మొగ్గలు ఉంటాయి కదా. స్వామి, నేను తెల్లవారితే విచ్చుకుంటా కదా, ఆ విచ్చుకున్నప్పుడు నన్ను నేల రాలేనకుండా నీ పాదాల చెంతకు కానీ తలలో ముత్తైదుల తలలో కానీ వెళ్ళేలా చేయి తండ్రి. నేల రాలని మాకు ఒక్కరోజే కదా నేను ఉండేది, తర్వాత వడిలిపోతా కదా, నన్ను తీసి చెత్త కుప్పలో పడేస్తారు. కాబట్టి ఆ ఒక్కరోజు నీ పాదాల దగ్గర ఉండే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని అడుగుతాయట అవి. స్వామి అంటాట, నా దగ్గరికే రావాలని అనుకో, మాకు ముత్తైదుల్లోకి వెళ్ళినా కూడా పుణ్యమేను, నీ జన్మ ధన్యమైనట్టేనని చెప్పంటాట. అందుకే చిన్నపిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళేప్పుడు పూర్వం జడలేసి చక్కగా 2 జడలేసి రిబ్బన్లతో కట్టి పైకి పూలు పెట్టేవాళ్ళండి. మల్లెపూలు కానీ, చామంతి పూలు కానీ, గులాబీ పూలు కానీ, ఏదో ఒక పువ్వు తల్లో పెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడు అసలు పూలే పెట్టుకోవట్లే ఆడపిల్లలు. వాటి విలువ తెలియటల్లా. అసలు ఆడపిల్ల పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందండి, ఎంత ముచ్చటగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది. అలాంటి ఆడపిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చిందా నేను మాట్లాడే విధానం? నాకు పూల గురించి వర్ణించడం అంటే చాలా ఇష్టం. పూలంటేనే పిచ్చి నాకు అసలు. అలాంటిది ఇంకా వర్ణించడానికి నా దగ్గర మాటలు కూడా రావటం లేదు. ఉంటాయి కానీ రావటం లేదు మాటలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.